మ్యామ్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఎవరో ఏదో వాళ్ళు కాదు, నేను అడుగుతున్నాను. డూ యూ ఫాలో వాట్ యూ టాక్? రూపా, నేను ఇక్కడికి వచ్చి సెయింట్ లాగా ఐఎమ్ సో పర్ఫెక్ట్ ఇన్ మై లైఫ్, అందరూ పర్ఫెక్ట్గా ఉండాలని ప్రీచింగ్ ఇవ్వట్లేదు. నేను ఇక్కడ మాట్లాడేది ఐ టాక్ అబౌట్ మై వర్క్, ఐ టాక్ అబౌట్ మై వర్క్ ఎక్స్పీరియన్సెస్. ఆ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తే ఏమవుతుందంటే కొందరికి కాకపోతే కొందరికన్నా అది ఉపయోగపడుతుందని మాట్లాడే కాన్వర్జేషన్సే కానీ ఐఎమ్ ద పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అనో ఐఎమ్ పర్ఫెక్ట్ సోల్ అనో నేను ఇక్కడ మాట్లాడట్లేదు ఎప్పుడు. సో జోక్స్ ఏ పార్ట్, నేను చెప్పేది ఏంటంటే నేను కంప్లీట్ పెళ్ళిళ్ళకి సంబంధించి నా వర్క్ గురించి ఐఎమ్ ప్రొజెక్టింగ్ ఇట్ సో దాట్ కొందరికి ఇది ఏమవుతుందంటే ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ ఆఫ్టర్ దీస్ ఇంటర్వ్యూస్. రూపా, ఇనీషియల్గా నాకు ఈ ఇంపాక్ట్ అంత తెలియలేదు, కానీ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. దీనివల్ల చాలామంది బెనిఫిట్ అవుతున్నారు అన్నది. కొందరు మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటారు, కొందరికి అట్లీస్ట్ ఒక గైడెన్స్ లాగా ఉంటుంది. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై వర్క్ టు బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ ఫ్యూ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫ్యూ ఫ్యామిలీస్. ఆ వర్క్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే అది నాకు రిలేటెడ్ అయితే కనుక, నేను నేర్చుకోవాల్సి వస్తే కనుక తప్పకుండా నేర్చుకుంటా. కానీ నా వర్క్కి నా పర్సనల్ లైఫ్కి సంబంధం లేదు. ఇంకా మా పిల్లలకి పెళ్ళి చేసే ఏజ్ ఇంక ఇప్పుడే మొదలవుతుంది. మేబీ ఫర్దర్గా ఈ లెసన్స్ అన్నీ నాకు ఉపయోగపడతాయేమో, కానీ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐఎమ్ లైక్ ఎవ్రీ వన్. ఐ డూ మై ఓన్ మిస్టేక్స్, ఐ కరెక్ట్ మై మిస్టేక్స్, ఐ లెర్న్ ఫ్రమ్ మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో ఇక్కడ నేను సెయింట్ లాగా మాట్లాడటానికి రాలేదు. ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై వర్క్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ, అంతే. సో నీకు ఆన్సర్ ఓకేనా? ఆన్సర్ చెల్లు మంది. సో దిస్ ఇస్ మై ఆన్సర్.